అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఎస్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ వీడియోలో అడవులన్నీ కూడా ఎక్కువగా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయండి. దేశంలో మొత్తం అటవీ వృక్షఛాయ శాతం తీసుకున్నట్లయితే అటవీ ప్రాంతం అనేది 21.76% ఉంటే అటవీయేతర విస్తీర్ణం అంటే అడవులు కానివి 73.50%. ఇందులో మళ్ళీ పొదలు తీసుకుంటే 1.33%, చెట్లు 3.41గా ఉంది. పొదలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జాగ్రఫీ సెక్షన్ తీసుకున్నట్లయితే బోత్ స్టేట్ అండ్ సివిల్ సర్వీసెస్లో ఇది ఇంపార్టెంట్. కన్వెన్షన్ అనలిటికల్ క్వశ్చన్స్లో కూడా ఈ పర్సంటేజ్ని అడుగుతూ ఉంటారు. హరిత అరణ్యాలనేవి తగ్గిపోవడం వల్ల వాతావరణ మార్పులు పెరిగి ప్రకృతి విపత్తులనే విరుచుకుపడడం వల్ల జీవవర్ణానికి తీవ్ర విఘాతమని ఏర్పడుతుంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు. అంటే అడవులు తరిగిపోవడం వల్ల వరదల ముప్పు ఎక్కువవి, నేల కోత గురవడం వల్ల ఆ దేశంలో పెద్ద మొత్తంలో అటవీ భూములు ఆక్రమణ గురవడానికి కారణం ఇవన్నీ. అందువల్లే మార్చి 20 చివరి నాటికి అంటే 2024 మార్చి 31 నాటి తీసుకున్నట్లయితే రాష్ట్రాల్లో అటవీ భూములు ఆక్రమణ బారిన పడిన హెక్టార్లలో మనకి వివరాలు తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వారి నివేదిక అంచనా ప్రకారంగా మధ్యప్రదేశ్లో 5,40,089 అంటే అత్యధికంగా మధ్యప్రదేశ్లో ఎక్కువగా అడవులు ఆక్రమణకి గురైతే అతి తక్కువగా కేరళలో 4,975గా ఉంది. అత్యధికంగా అటవీ భూములు ఈ యొక్క ఆక్రమణ గురైనవి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న అని అడుగుతాయి. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి సివిల్ సర్వీసెస్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఇప్పుడు ఫ్రేమ్ చేసేవాళ్ళు. స్టేట్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ. అలా తీసుకున్నట్లయితే మొదటి స్థానం మధ్యప్రదేశ్, రెండవది అస్సాం 3,60,082తో, కర్ణాటక 86,308తోటి, మహారాష్ట్ర 57,554తో మొదటిగా అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ కింద నుంచి తీసుకుంటే కేరళ 4,975గా, నెక్స్ట్ ఉత్తరాఖండ్ 4,992, పంజాబ్ 7,866, పశ్చిమ బెంగాల్ 9,000. ఇది ఎగ్జామినేషన్ వెరీ మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.